దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరులకు మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు గురించి మనం ధ్యానం చేస్తున్నాము. యాకోబులో ఉన్న కొద్ది లక్షణాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రభు ఈ వాక్య ధ్యానాల ద్వారా మనకి మేలు చేస్తారు. ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి యాకోబులో ఉన్న కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవడం ద్వారా, అలాగే కొన్ని లక్షణాలు మనం ఏవి చెడ్డవో అవి మనం గుర్తించడం ద్వారా మనం సంరక్షించుకునే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తారు. కనుక మనం ఆసక్తితో దేవుని మాటలు ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం లేదా 9వ వచనం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చును. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడని రిబ్కా సహోదరుడని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ యాకోబు హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఒక పచ్చిక మైదానంలో ఒక బావి ఉంటే బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరికి కొంతమంది గొర్రెల మందలు తోలుకొని వచ్చారు. అలా తోలుకుని వచ్చిన ఆ సందర్భంలో ఆ ఇంచుమించు 3 గొర్రెల మందలు అక్కడ పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు మేపేవారు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు గొర్రెలు మేపేవారిని యాకోబు అడుగుతూ లాబాను యొక్క సమాచారాన్ని అడిగినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నవారు చెప్పారు, అతను బాగానే ఉన్నాడు, ఆమె కుమార్తె అతని గొర్రెలు మేపుకుంటూ వస్తుందని చెప్పాడు. ఈ లోపల ఆమె రానే వచ్చింది. రాహేలు లాబాను కుమార్తె రాహేలు రానే వచ్చింది. ఆమెను చూడగానే ఈయన గబగబా ఆ బావి మీద ఉన్న రాతిని తొలగించి ఆ గొర్రెలకు అంటే లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. నీళ్లు పెట్టి రాహేలును ముద్దు పెట్టుకొని రాహేలుతో, నేను పలానా వ్యక్తిని, నా తండ్రి పేరు ఇస్సాకు, తల్లి పేరు రిబ్కా,
అని తన సమాచారాన్ని మేనమామ లాబాను తనకి మేనమామ అవుతాడని, లాబాను చెల్లెలు కొడుకునని ఈ సమాచారం అందించాడు. మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే యాకోబు వచ్చేసరికి ఆల్రెడీ 3 మందలు అక్కడ పండుకొని ఉన్నాయి. వాటికి కూడా నీళ్ళు అవసరం. వారు అక్కడున్న 3 మందల కాపరులకు ఆ బావి మీద రాయి దొర్లించడం సాధ్యం కాదు. కారణం ఏంటంటే పెద్ద రాయి. ఆ రాయి దొర్లించాలంటే ఇంకా కొంతమంది జనం రావాలి. అందుకనే ఆ మందలు కూడా నీటి కోసమే చూస్తున్నారు. ఆ మందలకు నీళ్ళు పెట్టడానికి కాపరులు ఎదురు చూస్తూ ఉన్నారు. జనమందరూ వస్తే ఆ బావి మీద రాయి పక్కకి తొలగించి నీళ్ళు పెట్టాలని. కానీ యాకోబు ఎప్పుడైతే రాహేలు వచ్చిందో, రాహేలు తన తండ్రి మందను తోలుకొని వచ్చిందో, ఆ మందను చూసి రాహేలును చూసి గబగబ ఈయనొక్కడే వెళ్ళి ఆ రాయి ఇతనొక్కడే దొర్లించి ఆ మందలన్నిటికీ నీళ్లు చేది పెట్టాడు. ఎందుకు ఇంత పని చేశాడు, ఇంత సహాయం చేశాడు రాహేలు కంటే మనం గమనించవచ్చు. రాహేలుకి ఈ యొక్క యాకోబు బంధువు అవుతాడు అన్నమాట. బంధువు అంటే ఈయన బంధు ప్రీతితో ఆ రాహేలుకి సహాయం చేశాడు, గొర్రెలకు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇదే సందర్భాన్ని మనం ఒక ప్రాంతంలో చూస్తాం. యోసేపు దగ్గరికి వస్తే యోసేపు తన తమ్ముని చూసి తన తమ్ముని మీద ప్రేమ పొంగికొచ్చిందని మనం చూస్తామట. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 22 అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చూస్తే 23 అధ్యాయము ఒకసారి 30 వచ్చిన చదువుతున్నానండి. ఆదికాండము 43 అధ్యాయము 30 వచ్చిన. ఆదికాండం 43:30. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకుని వెలుపలకి వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాడు. ఇక్కడ యోసేపును కూడా చూసినప్పుడు యోసేపు తన తల్లిదండ్రులకు అలాగే తన అన్నలకు తన తమ్ముడికి దూరం అయిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన అన్నలు వచ్చారు. అలాగే తన తమ్ముడు, తన తల్లి కడుపును పుట్టిన తమ్ముడు బెన్యామీను కూడా వచ్చాడు. అప్పుడు బెన్యామీను చూడగానే యోసేపులో ప్రేమ పొర్లుకుని వచ్చిందని రాయబడి. అప్పుడు ఆయన ఈ ఆడవడానికి గది వెతుక్కొని స్థలం వెతుక్కుని వెళ్ళి ఏడ్చి వచ్చాడట. అంటే ప్రేమ పొంగుకొని వచ్చినప్పుడు ఆ ప్రేమ ఎప్పుడైతే తన తమ్ముడి మీద వచ్చిందో ఏడవకుండా ఉండలేకపోయాడు. కానీ ఎదుట ఏడవడం మంచిది కాదని, ఇంకా తను యోసేపు అని వారికి తెలియదు కనుక ఇంకా పక్కకు వెళ్ళి ఏడ్చాడు. అలాగే రాహేలుని అలాగే లాబాను యొక్క గొర్రెలని చూడగానే బంధువుని ప్రేమ ఈ యాకోబుకి పొర్లుకొని వచ్చిందన్నమాట. వాళ్ళు చూడగానే
బంధువుని ప్రేమ యాకోబుకి పొర్లుకొని వచ్చింది. ఆ ప్రేమను బట్టి, బంధుప్రీతిని బట్టి రాహేలు గొర్రెలకు అనగా లాబాను గొర్రెలకు ఆయన నీళ్లు తోడి పెట్టాడు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ యాకోబు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానించవచ్చు. ఈరోజు క్రైస్తవునికి సాదృశ్యంగానే ఉన్నాడు. కారణం ఏంటంటే యాకోబు, అలాగే ఇస్సాకు, అలాగే అబ్రహాము వీరందరూ కూడా అప్పుడే దేవుని చేత ప్రత్యేకింపబడిన వ్యక్తులు. ఎందుకంటే ఇస్సాకు అబ్రహాము కుమారుడు. అలాగే అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆయన లోకస్తుడే, లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అబ్రహాముని దేవుడు పిలిచి అబ్రహాముని తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. అక్కడి నుంచి ప్రత్యేకింపబడిన జనాంగంగా అబ్రహాం యొక్క వంశము వస్తున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు యాకోబుని మనం ధ్యానిస్తే యాకోబు క్రైస్తవులకు సాదృశ్యమే. ఎందుకంటే మనమందరం కూడా అబ్రహాం యొక్క కుమారులమని లేఖనం చెప్తుంది. అలాగే గమనించండి, యాకోబులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే తన బంధువుని యొక్క మేనమామ యొక్క కుమార్తెను చూడగానే, మేనమామ గొర్రె మందను చూడగానే ఆయనకున్న ప్రేమ పొరులుకొచ్చి ఆ ప్రేమకి, తనలో ఉన్న ప్రేమను బట్టి వారికి సహాయం చేయకుండా ఉండలేకపోయాడు. తనలో ఉన్న ప్రేమను బట్టి రాహేలుకి, అలాగే రాహేలు మేపుతున్న గొర్రెల మందకి సహాయం చేయకుండా ఉండలేకపోయాడు. తనలో ఉన్న ప్రేమ ఆ నీళ్లు తోడేటట్లు బలవంతం చేసింది. తనలో ఉన్న ప్రేమ ఆ బావి మీద నుంచి రాయి దొర్లించేటట్లు బలవంతం చేసింది, నీళ్లు పెట్టేటట్లు బలవంతం చేసింది, పని చేసేటట్లు బలవంతం చేసింది. అలాగే ఈరోజు ఎవరైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా, దేవునిగా అంగీకరించారో వారందరూ కూడా మనకి ఎలా వారిని మనం సాదృశ్యంగా తీసుకోవాలి, వారు మనకి ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే సహోదరులుగా పోల్చుకోవచ్చు. కారణం ఏంటంటే మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా సహోదరులు అంటే మనకు అందరికి తెలుసు, ఒకే తల్లి కడుపు నుంచి వచ్చిన వారు అర్థం. అలాగే మనమందరం కూడా ఒకే యేసు ప్రభు వారి రక్తము పంచుకొని మనము అంటే ఆ రక్తము చేత కడగబడ్డాము. యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డాము. అదే ఆత్మచేత, దేవుని ఒకే ఆత్మచేత మనం నింపబడ్డాము. ఒకే సంఘములో మనం చేర్చబడ్డాము. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒకవేళ ఈ లోకాన్ని మనం విడిచిపెడితే అందరం ఒకే పరలోకానికి వెళ్తాం. పరలోకం ఒక్కటే, యేసు ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, యేసు ప్రభు రక్తము ఒక్కటే, మనల్ని కడిగిన రక్తము ఒక్కటే. కనుక ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుతారో వారు క్రీస్తు యేసులోనికి జన్మించినట్లు బైబిల్ చెప్తుంది. అలాగే నూతనమైన జన్మ ఒక్కటే. ఒకప్పుడు లోకంలో జీవించాము, లోకంలో పుట్టాము, శరీర సందర్భంగా పుట్టాము, శరీరానుసారంగా పుట్టాము. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని దేవుడిని గుర్తించి యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా, దేవునిగా మనం అంగీకరించామో ఇప్పుడు మనము ఆత్మీయంగా పుట్టాము. అలాగే ఆత్మీయంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమవుతారంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, సహోదరులే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధుప్రీతి, యాకోబుకి ఉన్న బంధుప్రీతి ఏం చేసిందంటే ఆ బంధువురాలికి, ఆ బంధువుడి యొక్క ఆ గొర్రెలకి సహాయం చేయకుండా ఉండలేకపోయింది. అంటే ప్రేమ ఎదుటివారికి సహాయం చేసేటట్లు ప్రోత్సహిస్తుందన్నమాట. అలాగే క్రైస్తవులుగా ఉన్న మనము ఖచ్చితంగా మన పొరుగు వారిని ఖచ్చితంగా
మనము ప్రేమించాలి. గమనించి బైబిల్లో ఒక మాట ఉంది. నెహెమ్యా గ్రంథాన్ని మనం ఒకవేళ ధ్యానం చేస్తే ఒక మంచి మాట అక్కడ మనం చూడగలుగుతాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి మనం 4వ వచనాన్ని చదువుదాం, లేదంటే 2వ వచనం. నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శాసములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుశ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పురి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా యూదుల గురించి సమాచారం విన్నాడు. ఈయనేమో చెరపట్టబడిన దేశంలో, బబులోను దేశంలో ఉన్నాడు. అదే టైంలో కొంతమంది యూదా దేశం నుంచి కొంతమంది వచ్చి నెహెమ్యా దగ్గరికి వస్తే నెహెమ్యా అంటాడు, అయ్యా మన సహోదరులు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, ఏముంటామండి, అక్కడ ఎవరైతే చెరపట్టబడగా మిగిలిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు బహుశ్రమల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు అని చెప్పి, పైగా యెరూషలేము ప్రాకారం కాల్చబడింది, పడద్రోయబడింది అని చెప్పగానే ఆయన మాటలు వినగానే కూర్చుండి దుఃఖంతో కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేశాడంటే పడద్రోయబడిన గోడల నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు. గమనించండి, ఎందుకు ప్రార్థన చేశాడంటే పడద్రోయబడిన ఆ గోడలు కట్టబడాలని ప్రార్థన చేశాడు, లేపబడాలని ప్రార్థన చేశాడు. అలాగే దేవుని బిడ్డలారా, యాకోబుకి బంధువుని గొర్రెలు చూడగానే, బంధువుని కుమార్తెను చూడగానే తనలో ఉన్న ప్రేమ పొర్లుకొచ్చి, ఆ ప్రేమను బట్టి రాహేలుకి గొర్రెల మందకి నీళ్ళు ఎలా పెట్టాడో సహాయం చేశాడు. అలాగే మనం కూడా దేవుని పిల్లగా ఉన్న అనేకులు ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఆత్మీయతలో పడిపోతున్నారు. నిజంగా ఎలా చెప్పొచ్చు, 100కి 98% లేదా 99% పడిపోయిన ప్రజలే ఉన్నారు, జారిపోయిన ప్రజలే ఉన్నారు. పేరుకి క్రైస్తవునిగా చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తున్న వారే ఉన్నారు. గమనించండి, మనం సాధారణంగా ఏం చేస్తామంటే అలాంటి వారిని చూసి హేళన చేస్తాము, తక్కువగా మాట్లాడతాము, లేదా వాళ్ళ మీద మన మీద గొప్ప భక్తిపరులుగా మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అలా కాదు. బైబిల్ ఇలా చెప్తుంది. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం చూస్తే ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము అనే మాట మనం చూస్తాం. ఖచ్చితంగా యేసు ప్రభు వారు కూడా తన శిష్యుల్ని 33.5 సంవత్సరాలు తనతో ఆయన తర్పీదిస్తూ, మరి వారు ఎక్కడ తప్పటడుగేసినా సరే ఖచ్చితంగా వారిని ఏం చేసేవాడు, ఆయన ఖచ్చితంగా గద్దించేవాడు, ఖండించేవాడు. కారణం ఏంటంటే గద్దించడం ద్వారా, ఖండించడం ద్వారా, తప్పుని దిద్దడం ద్వారా వారు మరలా నిలబడ్డారు. యోసేపు పేతురు తప్పిపోయాడు, కానీ ఏం చేశాడు దేవుడు, మరలా ఆ వ్యక్తిని నిలబెట్టాడు. అలాగే ఈరోజు ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా, మన సాధ్యమైతే ఒకవేళ మనం చెప్పే అవకాశం ఉంటే వారి నడవడి వారికి మేలు కాదని మనం చెప్పగలగాలి, లేకపోతే వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ వారిని అలాగే మనం చాలా సందర్భాల్లో మనమైతే ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అలాగే మన వలె మన తోటి సహోదరులు పడిపోయినప్పుడు వారి ఆత్మీయత కోసం మనం ఆలోచించము. ఖచ్చితంగా చెప్పొచ్చు, యేసుప్రభు ఇలా చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము,
నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి దగ్గర చేరలేడని చెప్పాడు. ఖచ్చితంగా దీనికి అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎలాగైతే పాపం అంటకుండా జీవించాడో అలాంటి పవిత్రమైన జీవితం జీవించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే పరలోకానికి వెళ్ళగలుగుతాం. యేసు ప్రభు పాపం అంటకుండా జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు. అందుకనే తననే మనకి మాదిరిగా ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు ఉంటుంది స్నేహితులారా. యాకోబు తన బంధువురాలను చూడగానే, తన బంధువుని గొర్రెలు చూడగానే ఎంతో కొంత సహాయం చేశాడు. ఎందుకంటే బంధు ప్రీతి, బంధువుని యొక్క కుటుంబం మీద ఉన్న ప్రేమ అలా చేసేటట్లు ఆ వ్యక్తిని పురికొలు పొంది బలవంతం చేసింది. ఈరోజు మనం కూడా నిజంగా మన సహోదరుల మీద మనం ప్రేమ కలుగుంటే వారిని వదిలేం దేవుని బిడ్డలారా. వారిని ఆత్మీయంగా పడిపోతున్నప్పుడు, లోకంలోకి జారిపోతున్నప్పుడు వారిని ఏదో రీతిగా బలపరచు. ఎలా అంటారు కదా, ఒరే కొడుకుని వదిలేస్తారా, కొట్టు తిట్టు ఏదో రకంగా ఆ వ్యక్తిని చక్కగా అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని అంటారు. అలాగే మన సహోదరులు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు మన వంతు మనం ఏదన్నా చేయాలి. ఏదైనా చేసి వారి స్థితి ఏంటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. కారణం ఏంటంటే ఇప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనొక రోజుని అదే స్థితిలో ఒకవేళ వారు ఆ లోకయాత్ర ముగిస్తే దేవుని బిడ్డలారా తిరిగి రాని నష్టంలోకి, బాధలోకి, శ్రమలోకి వారు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే బైబిల్ ఎలా చెప్తుంది, ఎవరైతే మరి దేవునికి దూరంగా బ్రతుకుతారు, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా లోకానుసారంగా జీవిస్తారో వారి పాపము కడగబడదు. వారి పాపం నుంచి విడుదల పొందరు. వారిలో ఉన్న పాపము కడగబడకపోవడం వల్ల పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని కోల్పోతారు. అగ్నిగంధకములతో మండు గుండంలోకి, అనగా రెండో మరణంలోకి వారు నిజంగా చేర్చబడతారు. ఇక్కడ ఎంతో శ్రమ ఉంటుంది, గమనించండి. అందుకనే యాకోబుకున్న ప్రేమ మనకు కూడా ఉండాలి. మనము ఒకవేళ సహాయం చేయలేకపోవచ్చు, ఒకవేళ మన మాట వారు వినకపోవచ్చు, కానీ వారి మార్పు కొరకు మన వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయాలి. నేను ఎలా అనుకుంటున్నాను, నిజంగా నిజమైన ప్రేమ ఒక వ్యక్తిని రక్షించేటట్లు మనల్ని పురికొల్పుతుంది. ఎందుకంటే యేసు ప్రభు కూడా లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ముందుగా మనుషులు రక్షించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మాత్రమే మనుషులకి పాపం నుంచి విడుదల వచ్చింది. ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా, మరి మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడిన మీకు మీ వలె రక్షింపబడడానికి పిలువబడ్డవారు పాడైపోయినప్పుడు వారిని చూసి మీకేమనిపిస్తుంది? యాకోబుని అడిగితే అంటాడు, నా నాలో ఉన్న బంధు ప్రేమ నా బంధువురాలికి, నా బంధువుని గొర్రెలకి సహాయం చేయకుండా నన్ను నిలవనివ్వలేదు, నన్ను బలవంతం చేసింది అంటాడు. అలాగే మనం కూడా రక్షింపబడ్డాం. ఈ లోకంలో ఎంతోమంది మన పొరుగువారు రక్షింపబడ్డాం అనుకున్న వారు పడిపోయి తిరుగుతున్నారు. చాలామంది లోకానుసారంగా బ్రతుకుతున్నారు. వారిని చూస్తూ అలాగే ఉండిపోతే మనలో ఉన్న ఈ సహోదర ప్రేమ నిజంగా బ్రతికి ఉన్నట్లేనా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగా మనలో ఉన్న సహోదర ప్రేమ బ్రతికి ఉంటే ఖచ్చితంగా మన పొరుగువారు ఆత్మీయంగా పడిపోయినప్పుడు, లేకపోతే నిలబడలేనప్పుడు, ఒకవేళ చెడిపోయినప్పుడు వారిని ఏదో రీతిగా ఆ ప్రభు దగ్గర నడిపించడానికి, వారున్న మార్గం నుంచి తప్పించడానికి మరి మన వంతు మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనలో ప్రేమ అలా బలవంతం చేస్తుంది. అందుకనే యాకోబుని చూసి మనం ఏం నేర్చుకుందాం ఈరోజు అంటే, తన బంధువురాలకి సహాయం చేయకుండా తనలో ఉన్న ప్రేమ ఉండనివ్వలేకపోయింది. మనం కూడా మన సహోదరులు ఆత్మీయంగా ఒకవేళ దేవుడికి దూరం అయితే వారిని మరలా దగ్గర నడిపించుకోకుండా మనలో సహోదర ప్రేమ ఉండలేదని తెలియచేస్తూ అట్టి ప్రయత్నం మన వంతు మనం చేద్దాము. ఒకవేళ వారు వినకపోవచ్చు, కానీ ఏమో ఒకవేళ వింటే ఏం చెప్పగలుగుతాం. ఈరోజు చాలామంది ఎంతోమంది నిజంగా వారున్న మార్గం నుంచి తప్పించబడుతున్నారు, ప్రభు దగ్గరకు వస్తున్నారు. అదే రీతిగా ప్రభు నెరగిన వారు ఎంతోమంది మన ఎదుటున్నారు. దేవుని బిడ్డలారా, వారు కూడా సువార్త అందించాలి. కారణం అంటే ప్రభు ఇలా చెప్పాడు, మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పారు. మన వంతు మన పని చేద్దాము. మన ప్రేమను, సహోదర ప్రేమను ఎలా చాటుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
అవకాశం ఉంటే ఈ ప్రార్థన మీరు ఏకీభవించండి. ప్రార్థన.